పిల్లల జీవరాశులు వాళ్ళ ఇంట్లో మనుషులతో సమానం. వాళ్ళు తినే కంచంలోనే అవి తింటాయి, వాళ్ళు వండుకునే మంచంలోనే అవి వండుకుంటాయి. అవి కుక్కలే కావచ్చు, దుడ్డలే కావచ్చు, కోళ్ళే కావచ్చు, కోతులే కావచ్చు, ఇంట్లో మనుషుల లెక్కనే మెదులుతాయి కదా. మరి అవి అట్లున్నాక మనుషులకు ఏమేం చేస్తామో వాటి కూడా అవి చేయాలనా వద్దా? అరే రే 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 రే, ఏం సంబరపడుతున్నది కుక్క. ఏ కుక్కకు దక్కని అదృష్టం దీనికే దక్కే వరకు మస్తు ఖుషి అవుతున్నది. ముంగటి కాళ్ళకు గాజులు, మెడల నెక్లెసు, కొప్పుల తీరు తీరు పువ్వులు, ఒంటి నిండా పట్టు చీర కట్టుకొని కుర్చీలో కూర్చొని మస్తు మురిసిపోతున్నది. ఇంతకు దీనికి ఇంతటి మర్యాద ఎందుకంటే ఈ కుక్క నెల తప్పి పండంటి కుక్క పిల్లలకు జన్మనీయబోతున్నదట. పిల్లలతో పాటు వీళ్ళని కూడా నేను సమానంగానే చూస్తున్నాను. దీని పేరు సోనీ అండి. 4 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను దాన్ని. మా ఇంట్లో దీన్ని ఒక యానిమల్ లాగా అయితే చూడమండి, సొంత పిల్లలాగే చూస్తున్నాం. ఈ విధంగా దీనికి సీమంతం చేయాలనుకుంటున్నాను. నా కూతురు ఎలాగో అలాగే ఇది కూడా నా కూతురు లాంటిదే. ఇన్నరా, సొంత బిడ్డను ఇంటికి తీసుకొచ్చి ఎట్లా శ్రీమంతం చేస్తారో అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. నుదుటికి బొట్టు పెట్టి కాళ్లకు పారాని రాసి గదుమకు గంధం పూసిర్రు. చుట్టాలు పక్కలు ముత్తైదువులొచ్చి అక్షింతలేసి ఆశీర్వదించిర్రు. సోనీ కుక్కకు ఎర్రగా బుర్రగా ఉండే బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు పుట్టి ఇల్లు మొత్తం తిరగాలని పళ్ళు పొలాలు తెచ్చిపెట్టిర్రు. మరి ముక్క కూర తినే సోనీకి ఈ పళ్ళు స్వీట్లు తింటదో తినదో తెలియదు గాని శ్రీమంతానికి మాత్రం మస్తు తెచ్చిపెట్టిర్రు. భోజనాలు గీజనాలతోని మస్తు జోరుగా చేసిర్రట. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 9వ వాడలో ఉండే ప్రశాంతి అనే గీ అక్క సాదుకునే కుక్క మీదున్న పాయరం కొద్దీ శ్రీమంతం చేసింది. కానీ దాని పెన్విటిని కూడా కుర్చీలా కూసుండబెట్టి ఓ తువ్వాల కప్పితే ఇంకెంత సంబరపడేనో సోనీ కుక్క అని అనుకుంటున్నారు ముచ్చటెరికైన పబ్లిక్.